అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా ఇది కొంత సిస్టమేటిక్గా మెటిక్యులస్గా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఏప్రిల్ నెలలో కొత్త మెంబర్స్కి కొత్త రేషన్ కార్డు ఏదైతే ఐడెంటిఫై చేసినరో అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబడుతుంది. మీకు రేషన్ కార్డు ఫిజికల్గా రేషన్ కార్డు చేరకపోయినా మీ పేరు బెనిఫిషరీస్ లిస్ట్ వస్తే మీకు తప్పనిసరిగా ఆ రేషన్ వస్తుంది. అదేవిధంగా మేము తీసుకున్న మరి వేరే నిర్ణయాల్లో మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఉదాహరణకి మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో మీ కార్డు ఉండి మీరు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మీరు రేషన్ తీసుకునే విధంగా కూడా మేము ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను. నేను ఇంకో పెద్ద పాలసీ డెసిషన్ కూడా అనౌన్స్ చేస్తున్నాను స్పీకర్ సార్. అలాంగ్ విత్ రైస్ అతి త్వరలో ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మొదలుపెట్టే ప్రక్రియ మరి మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను.